సరే ఇవన్నీ భరించినాం. నిన్నటి దినం 3-4 రోజులుగా ఆయన రాసలీలలన్నీ కూడా వీడియోలలో వైరల్ అవుతా ఉన్నాయి. ఎందుకు నేను రంకు నేర్చినమ్మ బొంకు నేర్చదా అంటే, స్పష్టతగా వీడియోలలో మనందరం ప్రపంచమంతా చూసినప్పటికి కూడా ఆయన వల్ల బుకాయిస్తున్నాడు, బొంకుతున్నాడు. ఏమని బొంకుతున్నాడు? ఆయన అహంకారం కానీ, ఆయన బుకాయింపు కానీ. ఓ 30 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ మాకు, వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే పోమా, రారా, హాయ్ బాయ్ చెప్పమా అంటున్నాడు. ప్రజల్ని అడుగుతా ఉన్నా నేను, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే ప్రజలారా, మన అందరికీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. బీదోళ్ళమైనా, సావుకారులమైనా, మూర్ఖులమైనా, తెలియని ఎటటోళ్ళనా కానీలే, ఎవరికి స్థాయి వాళ్ళ తగిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఇంటికి మనం పోతాము, భోజనం చేసి వస్తాము. మన ఇంటికి వాళ్ళు పూట వస్తారు, భోజనం చేసి పోతారు. ఇది యాడైనా మన సంప్రదాయము, మన సంస్కృతి. ఇంకా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే స్నేహితుని భార్య అంటే మనకు సోదరితో సమానం. అసలు అటువంటి చెడు అభిప్రాయమే మనకి ఎవరికి కలగదు. మరి బిఆర్ నాయుడు గారు చెప్పినట్టు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంటికి పోయే పూట భోంచేయ. ఇదేంది ఇది? వాళ్ళ ఇంటికి పోయే పూట భోంచేయాల్సిన మన సంస్కృతికి భిన్నంగా ఆ ఇంటి మనిషి యొక్క భార్యని భోంచేస్తావా? ఇదేనా మన పెద్దలు నేర్పిన సంస్కృతి? ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పి ఎంత ఈజీగా నువ్వు బుకాయిస్తావు. మళ్ళీ ఆయన మాట్లాడతాడు, ఏముందబ్బా దాంట్లో, ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే, ఒలగాట్లే లేదు దాంట్లో, అశ్లీలత ఏమీ లేదు దాంట్లో, ఏముంది పని, ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే అంటున్నాడు. ఏం కనపడాలా స్వామి? నాకు తెలియక అడుగుతా. పరాయి స్త్రీని, నీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తి యొక్క భార్యను నీవు నీ బాహుబంధాల్లో బంధిస్తువి. నీ బాహుబంధాల్లో పూర్తిగా బంధించి, శ్వాస ఆడనంత దగ్గరగా బంధించి, ఒకరి ముద్దులు ఒకరు నాక్కొని, నడుము మీద చేసి వీణ మీటిన తర్వాత ఇంకా అశ్లీలత లేదా? ఇంక ఏమి చేసే అశ్లీలత అనుకుంటున్నావు నువ్వు? కనీస జ్ఞానం వచ్చినటువంటి ఏ యువతి యువకులకు కూడా వివాహం కావాల్సిన అవసరం లేదు. వివాహ వయసు వచ్చినటువంటి ఏ యువతి యువకులు అడిగినా కూడా అది అశ్లీలతనే చెప్తారు. నీకు మాత్రం పొలగాటి లేదంటున్నావు నువ్వు. ఏముంది అట్లా? ఏం లేదు. ఇంకా అంతకు మించి మళ్ళా అంతటితో ఆగలే, నేను తగ్గేదేలే అంటున్నాడు. పుష్ప డైలాగు. ఈ తగ్గేదేలే అనే డైలాగు మరి దినమ్మ యాడైనా కానీ మంచి విషయాలు ఉపయోగిస్తే అది బాగుంటుంది. నేను తగ్గనబ్బా, ఏది ఏమైనా సరే ఈయన దాన ధర్మాలు చేసి నేను ఉద్ధరిస్తా, తగ్గేదే లేదు, బాగుంటుంది. ఏది ఏమైనా సరే అబ్బా, ఈ దేశం కోసం నా ప్రాణం ఇడుస్తా, తగ్గేదే లేదు, బాగుంటుంది. ఏది ఏమైనా సరే అబ్బా, ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని నేను పట్టుకుంటా, తగ్గేదేలే. ఇది ఎక్కడిది స్వామి తగ్గేదిలే? ఏంటికి తగ్గవయ్యా నువ్వు? నీ 72 సంవత్సరాల వయసులో నువ్వు ఇంకా తగ్గేదేలే అని నువ్వు చేయి ఊపుతానావంటే, నువ్వు తగ్గకూడదు అనుకుంటే మందులో మాత్రలో వేసుకొని యుద్ధం చేయి మాతో. ఎవరితో? నువ్వు యుద్ధం చేయాలంటే నువ్వు మందులు వేసుకోవాలా. మందులు వేసుకోకపోతే యుద్ధం చేయలేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో. అర్థమైందా? అర్థమేంటి అదిలే. నువ్వు బిఆర్ నాయుడువా, బూతు రోత నాయుడువా? ఇంకా నీకు ఏమాత్రమే కానీ సంస్కారము, మర్యాద, గౌరవము, దేవుని పట్ల భక్తిభావం ఉంటే ఇమ్మీడియట్గా నువ్వు రాజీనామా చేసి ఉండాలా. రాజీనామా చేయకపోవడం, పైగా ఏముండా 7 కొండలు, 8వ కొండ ఉందంటున్నాడు. నా వ్యాపారాలు దండిగా ఉన్నాయి నా హైదరాబాద్లో, వీటికి నేను ఎందుకు రావాలా అంటే, తిరుమల తిరుపతి యొక్క పవిత్రమైనటువంటి ధార్మిక క్షేత్రమైన కొండ మీద నువ్వు నివాసం ఉండడం అనేది నీవు పనికిమాలిన పనిగా భావిస్తున్నావు. హైదరాబాద్లో కూర్చొని వ్యాపారాలు చేసుకునే విషయాన్ని నువ్వు గొప్పగా భావిస్తున్నావు. ఇంతటి బలహీనమైన అభిప్రాయము భగవంతుని పట్ల, ధార్మిక క్షేత్రం పట్ల ఉండే నీవు ఆ పదవి తీసుకోకూడదు. రాజ్యసభ పదవి తీసుకోవాల్సింది. ఇచ్చింది కదా చంద్రబాబు నాయుడు నీకు.
తీసుకోవాల్సింది. ఇదెందుకు తీసుకున్నావు? ఈ పదవి తీసుకుంటే తలికి ఈ పదవికి తగినటువంటి న్యాయం చేయడానికి కావలసిన అలవాట్లను నువ్వు ఏర్పాటు చేసుకోవాలా. నీ వ్యవహార శైలి కానీ, నీ వ్యసనాలు కానీ, ఆహార అలవాట్లు కానీ అన్ని విషయాల్లో మార్పు రావాలా. ఆహా, నీకు అహంకారం ఎక్కువే, మాటలు ఎక్కువే, ఇంత జరిగిన తర్వాత కూడా నీకు ఇంకా బుద్ధి రాలే. ఇంకా అన్నిటికంటే ఘోరమైంది, ఈ భారతదేశ వ్యాప్తంగా ఉండే ప్రతి హిందువు బాధపడేంత గొప్ప చెడ్డ మాట ఏంటంటే ఆయన మాట్లాడింది,